తిరిగి విసిఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రజలకు సంక్షేమ పాలన అందాలంటే అది టీడీపీతోనే సాధ్యమవుతుందని ఆ పార్టీ కడప జిల్లా కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ చైతన్యరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పుత్తా నరసింహారెడ్డి పేర్కొన్నారు. కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలం ఇందిరానగర్లో విస్తృత ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి కృష్ణ చైతన్యరెడ్డి ఇంటింటికి వెళ్లి టీడీపీ మినీ మేనిఫెస్టోపై అవగాహన కల్పించారు. చంద్రబాబు అమలు చేయబోయే సంక్షేమ పథకాలను ఇంటింటి ప్రచారం చేశారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలంటే కూటమిని ఆశీర్వదించాలని కోరారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుపై మంత్రి సిదిరి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని అప్పలరాజు డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర వలసల నివారణకు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు జగన్ చూశారని, అందుకే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలనుకున్నారని చెప్పారు. అంటే విశాఖపట్నం సిటీ రిమూవ్ చేసేస్తే రూరల్ విశాఖపట్నం ఎర్స్ట్వైల్ జిల్లా, ఈ జిల్లాలకి ముఖ్యమంత్రిగా నువ్వు చేసింది ఏంటి అని చాలా సూటిగా అడుగుతా ఉన్నాను. ఇట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్. వాట్ యు హ్యావ్ డన్, వాట్ యు హ్యావ్ కంట్రిబ్యూటెడ్, హౌ యూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్. ఎందుకు మా జిల్లా ప్రజలు వలస వెళ్ళిపోతా ఉన్నారు? ఎందుకు విజయనగరం జిల్లా ప్రజలంతా కూడా వలస వెళ్ళిపోతా ఉన్నారు? ఎందుకు రూరల్ విశాఖపట్నం జిల్లా అంతా కూడా ఇంకా వెనుకబడే ఉంది? నీ కంట్రిబ్యూషన్ ఏంటి? ఇక్కడ మా ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికో, ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికో వాట్ ఈజ్ యువర్ కంట్రిబ్యూషన్? దీనికి ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పి తీరాలి. ఎందుకు ఈ మాటకు మీరు సమాధానం చెప్పి తీరాలి అంటే, ఈరోజు మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడు గుండె చప్పుడు నేరుగా వినగలిగేటటువంటి పాదయాత్ర చేసినప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు, అన్ని పారామీటర్స్లో వెనుకబడి ఉన్నారు. ఏదైనా ఒక గొప్ప రాజకీయ నిర్ణయం తీసుకుంటే తప్ప అక్కడి ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రాదు అన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్ర ప్రజలందరినీ నేను అడుగుతా ఉన్నాను, ఇది మనందరం మేల్కోవాల్సినటువంటి సమయం ఇది. ఇది మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇది. ఉత్తరాంధ్రలో యువకులందరూ కూడా నడుము బిగించాల్సినటువంటి సమయం ఇది. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి విద్యావంతుడు కూడా, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రతి మేధావి కూడా దీన్ని తీవ్రంగా ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చింది. ఇంకా ఎంతకాలం ఇంకా మనం ఉత్తరాంధ్ర అంటే ఉద్యమాలకి పేరు అంటారు. దేనికి ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ? ఎవరి వల్ల ఉద్యమాలు జరిగాయి ఇక్కడ? పేదవాడికి ఇల్లు ఇవ్వండి అనే కదా మనం ఉద్యమాలు చేసాం. పేదవాడికి పట్టెడు అన్నం పెట్టండి అనే కదా ఉద్యమం చేసాం మనం. పేదవాడికి మంచి విద్య ఇవ్వండి అని కదా మనం ఉద్యమం చేసాం. పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యం అందించండి అని కదా మనం ఉద్యమం చేసాం. ప్రతి పేదవాడికి సమన్యాయం జరగాలని కదా మనం ఉద్యమం చేసాం. ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, ఎక్కడికో వెళ్ళిపోతూ ఉన్నారు, ప్రభుత్వాలు ఏంటి కళ్ళు మూసుకున్నాయని చెప్పి కదా మనం ఉద్యమాలు చేసాం మనం. మరి అలాంటి గొప్ప అవకాశం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర ప్రజలందరి చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉంటే, చంద్రబాబు నాయుడు లాంటి పెత్తందారి, చంద్రబాబు నాయుడు ముఠాలో ఉన్నటువంటి ప్రతి పెత్తందారు కూడా ఉత్తరాంధ్రని వ్యతిరేకిస్తూ, ఉత్తరాంధ్రలో రాజధాని వ్యతిరేకిస్తూ, ఉత్తరాంధ్ర ప్రజల కళ్ళ ముందు ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని కాలరాసేటటువంటి కుట్ర పన్నుతా ఉంటే మనం ఎందుకు ఇంకా మనం నిశ్శబ్దంగా ఉండాలి? మనం ఏపీలో ఎన్నికల సమయం వచ్చేసరికి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయని 2019లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి ఘటనపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి కామెంట్స్ చేశారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లో శత్రువులు ఉండరని, ప్రత్యర్థులే ఉంటారని అన్నారు. అయితే సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం జగన్ పై హత్యాయత్నం జరిగిందని అంటున్నారని, ఇది భద్రతా వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. తప్పు మీ వైపు పెట్టుకుని ప్రతిపక్ష పార్టీలపై ఆరోపణలు చేస్తారా? డీజీపీ, డీఐజీ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? సీఎంకే భద్రత కల్పించలేని వారు ప్రజలకేమి భద్రత కల్పిస్తారని నిలదీశారు. ఎన్నికలు వచ్చే సమయానికి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఎక్కడ దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ నాకెందుకో ఎన్నికల ముందు మమతాకి ఇక్కడ జగన్కి కొద్దిగా దాడులు గుర్తొస్తాయి. 2019లో కోడికత్తి, ఇప్పుడు ఏందో గులకరాయి అంటున్నారు, కొందరేదో గన్ అంటున్నారు. అంటే ఏదైనా సరే దాడి జరిగిందా, దాడి చేయించుకున్నారా, రాళ్ళు విసిరాలా, రాయి విసిరారా, విసిరించుకున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో శత్రువులు ఉండరు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనందరం ప్రత్యర్థులు మాత్రమే. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మనందరం ప్రత్యర్థులు మాత్రమే. నిన్న జరిగిన సంఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి జరగకూడదని చెప్పి మా పురంధేశ్వరి గారు కూడా ఈ సంఘటన దురదృష్టకర సంఘటన అని చెప్పారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని చెప్పారు. ఎస్, హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో దాడి జరిగింది. మేమేమో దీన్ని దాడిగా చెప్తా ఉంటే వారి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది ఒక హత్యా ప్రయత్నం అని చెప్పారు. అంటే ఇది భద్రతా వైఫల్యం కాదా? రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారు, ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తున్నాడు? ఒక విఐపి కాన్వాయ్ ముందు దాదాపు రెండు రోజుల ముందే అక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడ వారు విజిట్ చేస్తారు, ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మీద ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పర్యటనలో పాల్గొన్నాం. తెలుసు భద్రత ఏ విధంగా ఉంటుందో. ఇది భద్రతా వైఫల్యం కాదా? తప్పులు మీ దగ్గర పెట్టుకొని ప్రతిపక్షాల మీద రుద్దడం ఏంటిది? తప్పులు మీ దగ్గర పెట్టుకొని వారు చేయించారు, వాళ్ళు ఏమన్నారు కాబట్టి వేసేసారంట. చంద్రబాబు నాయుడు ఏమన్నారు కాబట్టి వేసేసినారని చెప్తారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్లు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది వేసేస్తారా? ఏంది సజ్జల గారు మీరు చెప్పేది? మాట్లాడేదానికి అర్థం ఉండాలా, పర్థం ఉండాలా? ఏమి జరిగినా సరే ప్రతిపక్షాల మీద పూసేస్తారు. అధికారులు ఎవరున్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరైనా సరే పోలీస్ అధికారులు వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉన్న మానిటరింగ్ అథారిటీ డీజీపీ ఉన్నాడు కదా ఇక్కడ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉన్నారు కదా ఇక్కడ, ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతున్నారని, అది చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలు ఆయన సభలపై దాడులకు పాల్పడడం హేయమైన చర్యగా అభివర్ణించారు. 2024లో వైసీపీ అధికారంలోకి వస్తుందని రాళ్ల దాడికి పాల్పడుతున్నారన్నారు. నిన్న సిద్ధం ర్యాలీలో కొంతమంది దుండగులు రాయితో దాడి చేయడం జరిగింది. ఈ దాడి చాలా బాధాకరమైన విషయం. యావత్ ఆంధ్రప్రదేశ్ అంతా చాలా బాధపడుతున్నారు. పబ్లిక్ నుండి కూడా రెస్పాన్స్ ఉంది. ఇలాంటి వాళ్ళను ఎవరినైనా కానీ శిక్షించాలా, ఎంతటి వారినైనా కానీ వదిలిపెట్టకూడదు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఆ అభిప్రాయం అనేది ఉంది. ఎంతటి వారినైనా కానీ దీని వెనక తెలుగుదేశం వాళ్ళ కుట్ర ఉంది. ఇలాంటి దాడులు రాజకీయాల్లో జరగడం చాలా బాధాకరం. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు భారతదేశంలోనే దిక్చూసి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండేటువంటి సంక్షేమ పథకాల మీద కానీ, సచివాలయం, రైతు భరోసా, విలేజ్ క్లినిక్ల పైన భారతదేశం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి ఏ విధంగా ఇంత టీం కానీ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కార్యాలయాలు పెట్టి ఏ విధంగా చేస్తున్నారనేది ప్రతి రాష్ట్రం నుండి కూడా మన వాళ్ళని చూడడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరగడం అంటే ఎలక్షన్లు ఉండే టైంలో కూడా ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఎవరినైనా కానీ దీని వెనుకలు ఉన్నటువంటి వాళ్ళను ఉపేక్షించే ప్రసక్తే లేదనేది కూడా ఈ సందర్భం చేయడం.
ఈ ఎలక్షన్లలో కూడా మళ్ళా కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతాడనే ఒక ఉద్దేశంతోనే తెలుగుదేశం నాయకులు ఇట్లాంటి దాడులకు నీచమైన సంస్కృతి తీసుకురావడం జరుగుతుంది రాష్ట్రంలో. అందువల్ల దీనిపైన మేము ఖండించడం కూడా జరుగుతుంది. ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న అవైటెడ్ భారీ పాన్ ఇండియా చిత్రం దేవర. ట్రిబులర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వస్తున్న చిత్రం కావడంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రీసెంట్ గా వచ్చిన గ్లిమ్స్ కి సైతం మంచి స్పందన వచ్చింది. అయితే ఈ సినిమా థియేటికల్ బిజినెస్ 125 కోట్లకి పైగానే జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇది తారక్ కెరీర్లోనే హైయెస్ట్ అయినప్పటికీ ప్రస్తుత ట్రెండ్ లో మాత్రం ఒకంత తక్కువే అని చెప్పాలి. అల్లు అర్జున్ పుష్ప 2, ప్రభాస్ కల్కి చిత్రాలు ఒక ప్రాంతంలోనే 100 కోట్ల మేర బిజినెస్ చేస్తున్నాయని, వాటితో పోలిస్తే దేవరా బిజినెస్ తక్కువే అని చెప్పాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 16వ రోజు పశ్చిమ గోదావరి జిల్లాకు చేరిన సీఎం జగన్ బస్సు యాత్ర. భీమవరంలో సాయంత్రం నిర్వహించనున్న భారీ బహిరంగ సభ. రాష్ట్రాన్ని దొంగల బారి నుండి కాపాడుకోవాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సెటైర్లు. కూటమిని అధికారంలోకి తీసుకురావాలంటూ పిలుపు. మంచి చేసేవారికి ప్రజల గుండెల్లో ఎప్పుడూ స్థానం ఉంటుందన్న మంత్రి రజని. విప్లవాత్మక పాలనతో అన్ని రంగాల్లోనూ మార్పులు వచ్చాయంటూ స్పష్టం. టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అప్పలరాజు విమర్శల దాడి. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలంటూ సూటి ప్రశ్న. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.